మీకు అందరికీ నా వందనాలు, శుభాలు చెప్తున్నాను. దేవుడు యొక్క పరిశుద్ధ దినం నాడు దేవుడి మందిరానికి వచ్చాము. దేవుడి మందిరానికి వచ్చే దాంట్లో మన యొక్క ఉద్దేశాలు ఏంటంటే, దేవుడిని ఆరాధించడానికి, మనకేమన్నా కావాలంటే దేవుడికి ప్రార్థన చేయడానికి, మరలా దేవుడు మనతో ఏమన్నా మాట్లాడతాడేమో వినటానికి వస్తాం. అయితే ప్రపంచ మానవాళిలో అంటే క్రైస్తవ సమాజంలో దేవుడిని నమ్ముకున్న తర్వాత, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేసాక దేవుడి మాట వినటానికి ఎవరు ఆసక్తి చూపించట్లా. దేవుడిని నమ్ముకుంటే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని, మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులు అని చెప్పి దేవుడి మాటని వినని వారు ఎక్కువైపోయారు. దేవుడి యొక్క ప్రశస్తమైన ఉద్దేశం ఏంటంటే, నా మందిరావరణంకి వచ్చి నా మాటలు విని పరిపూర్ణతలోకి వెళితే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుందని చెప్పాడు. అంతేగాని బాప్తిసం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళరు. పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని చదువుకొని సర్వసత్యంలోకి నడిపించబడుతూ దేవుడి ఆజ్ఞానుసారంగా చివరి క్షణం వరకు నువ్వు జీవిస్తేనే నిత్య రాజ్యంలో ప్రవేశముడది. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తుడైన పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. దాన్ని మాట్లాడుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26, 27 వచనాలు నేను చదువుతాను. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారే పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగు కొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శ్రేష్టమైన క్రొత్త నిబంధన గ్రంథంలోనే శ్రేష్టమైన భక్తుడు ఎవరంటే పౌలు భక్తుడి కిందకు వస్తాడు. అలాంటి పౌలు భక్తుడు చెప్పుచున్నది వినండి. బైబిల్ గ్రంథం నేను చదువుతుంటే ఈ వాక్యం నా మనసుని ఎంతో హత్తుకుంది. శ్రేష్టమైన భక్తుడే మనం అక్షయమైన కిరీటానికి పొందటానికి ప్రయత్నిస్తూ పరుగు పందెంలో ఉన్నాము. అలాంటి పరుగు పందెంలో ఉన్న నేను ఒకవేళ ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోయి నరకానికి వెళ్తానేమోనని భయపడుతూ, ఎంతో వణుకుతో, భయముతో దేవుడి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానని చెప్తున్నాడు. మరి పౌలు భక్తుడే ఈ వాక్యం ద్వారా సర్వ మానవాళి కంటే క్రైస్తవ సమాజానికి చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా వణుకుతో, భయముతో కాపాడుకో అని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆ సత్యాన్ని తెలుసుకోండి. దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, అక్షయమైన కిరీటాన్ని మనం పొంది పరలోక రాజ్యంలో ప్రయాణించేదాకా దేవుడు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, దాన్ని అనుసరిస్తూ ఉండాలి, ఇతరులకి దేవుడి గురించి సాక్ష్యం చెబుతూ ఉండాలి. ప్రతి విషయంలో నీలో ఉన్న ప్రతి లోట్లుబాట్లను తగ్గించుకొని విధేయత కలిగిన జీవితంలోకి, క్రైస్తు సారూప్యంలోకి నువ్వు రూపాంతరము చెందిన తర్వాత మాత్రమే పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు సమాజం చేత, దేవుడి చేత ఆమోదించబడతావు. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్య భాగం కింద ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం 10వ వచనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. దేవుడి యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్తున్నాడు. దేవుడి యందు నీవు ఆత్మీయ జీవితంలో బలముగా ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నీ యొక్క శక్తిని బట్టి బలముగా ఉన్నానని అనుకుంటున్నావా? దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి బలవంతుడుగా ఉన్నావా? దేవుడు ఇచ్చే శక్తి ఏంటనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నీ శక్తి అంటే నువ్వు పాపంతో పోరాడుతూ ఉంటావు, లోకంలో ఉన్న శ్రమలతో పోరాడుతూ ఉంటావు, నీలో ఉన్న కోరికలతో పోరాడుతూ ఉంటావు, కుటుంబంతో పోరాడుతూ ఉంటావు, శత్రువులతో పోరాడుతూ ఉంటావు. నా కుటుంబమే నాకు దైవము, నా కుటుంబం తప్పించి మిగతా వ్యక్తిని ఎవరిని నేను ప్రేమించను.
అనే దానితో పోరాడే వాళ్ళు ప్రపంచంలో 99% ఉంటారు. నా కుటుంబమే నాకు దైవం, మిగతా వాళ్ళంతా నాకు బయట వాళ్ళని ఎవరిని నేను పట్టించుకోననే ఒక స్వార్థపూరితమైన స్వభావంతో ప్రపంచమంతా ఉంటుంది. ఆ స్వభావం నుంచి మనం బయటకు వచ్చి దేవుడి శక్తితో, దేవుడి జ్ఞానముతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మీయ జీవితంలో బలవంతుడుగా ఉండు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. తుదకు దేవుడి యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, ఆయన యందు బలవంతులుగా ఉండండి. అంటే క్రైస్తవ జీవితంలో బలవంతులుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మీ ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉన్నట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆత్మీయ జీవితం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆయనే నిజమైన దేవుడిని నువ్వు నమ్మినప్పుడు, ఆ నిజమైన దేవుడిని నీ యొక్క దేవుడిగా నువ్వు అంగీకరించి బాప్తిసం తీసుకున్నప్పుడు క్రైస్తవ జీవితంలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఆ ప్రవేశించిన తర్వాత దేవుడు ఇస్తానన్న వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మ కావాలని ఎవరైతే ప్రపంచంలో అడుగుతారో వారికి మాత్రమే దేవుడి మార్గంలో నడవటానికి కావలసిన ఆయన శక్తి, మహాశక్తిని బట్టంటే మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు అడగాలి. అడిగి పొందుకున్న విధానము మీకు తెలియాలి. అంటే ఆ క్షణం నుంచి పాపం మీద జయాన్ని నువ్వు ఆ పాపం మీద జయాన్ని పొందటం అనేది ప్రయత్నిస్తే సాధ్యమవుతూ ఉంటుంది. అంతకుముందు మానవుడుగా నువ్వు బలహీనుడుగా ఉండి ఈ లోకం మీద కానీ, నీ శరీరం మీద కానీ, పాపం మీద కానీ నువ్వు విజయాన్ని సాధించడానికి ప్రయత్నించిన ప్రతి క్షణము ఓడిపోతూనే భయముతో కూడిన జీవితాన్ని నువ్వు పిరికి దానిలాగా కొంతమందికి భయపడుతూ క్రైస్తవ జీవితాన్ని జీవించి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడి శక్తిలో మొట్టమొదటిగా ఆయన బిడ్డగా రూపాంతరం చెందిన తర్వాత, ఆయన ఇస్తానన్న పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత నీలో బలం అనేది వస్తుంది. పైనుంచి మీరు శక్తి పొందు వరకు అని చెప్పి దేవుడు అపోస్తలకు చెప్పినట్లుగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం మొత్తానికి దేవుడు చెప్పాడు. కానీ ఈ మాటని ఎవ్వడు పాటించడు, దానికోసం ప్రయత్నించే వ్యక్తి కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే దాని విలువ మీకు తెలియదు. ప్రపంచంలో ఏ క్రైస్తవుడికి తెలియదు. దేవుడు నోటి నుంచి వచ్చిన మాటని పాటించి ఆ పరిశుద్ధాత్మను పొంది దేవుడి సువార్తను ప్రపంచానికి మొత్తానికి చాటిన 12 మంది అపోస్తల గురించి మనం ప్రతి దినము మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. కానీ అది సర్వ మానవాళికి, సర్వ క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం కింద ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడు ఎంచడు. దానిలో ఉన్న గొప్ప మర్మాన్ని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించుకోకుండా జీవితాంతం క్రైస్తవులాగానే జీవించేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవుణ్ణి ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని దేవుణ్ణి తండ్రిగా అంగీకరించావో ఆయన దగ్గర నుంచి నువ్వు పవర్ పొందాలి, ఆ శక్తిని పొందాలి. ఆ పొందిన శక్తితో నువ్వు బలవంతుడుగా ఆయన యందు క్రైస్తవ జీవితంలో జీవించాలని చెప్తున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నారో వారే క్రైస్తవులు, దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు, వాళ్ళే దేవుడికి ఇష్టమైన వాళ్ళు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అక్కడ శక్తి పొందటం అనేది నువ్వు స్టార్ట్ అవుతుంది. ఆ పరిశుద్ధాత్మ నిన్ను స్వతంత్రించుకున్నప్పుడు, నీ హృదయ అంతరంగంలోకి వచ్చినప్పుడు నిన్ను నడిపించటానికి, సర్వసత్యంలోకి నడిపించటానికి, నిన్ను బలవంతుని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతకుముందు పిరికి దానిలాగా ఉన్న నిన్ను బలవంతుడిగా చేసి దేవుడి కోసం నిలబడే బలమైన సాధనముగా ఇతరులు ఏమనుకుంటారో, నన్ను పలానా కులం వాళ్ళు అనుకుంటారేమో, పలానా మతం వాళ్ళు అనుకుంటానో, లేని కులాలకు సంబంధించిన దేవుడిని నమ్ముకున్నామని అవహేళన చేస్తారేమోనని భయకంపితంతో వాళ్ళకి నటిస్తూ వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించే నీవు పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుకుంటావో, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి గౌరవించి, దేవుడికి విధేయత కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ప్రపంచంలో ఏ వ్యక్తిని నువ్వు సంతోషపరచడానికి చూడవన్న సత్యాన్ని తెలుసుకో. తుదకు దేవుడి యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి. అంటే దేవుణ్ణి నీ యొక్క దేవుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన సత్యమని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకోవటం అనేది మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు చేయాల్సిందే. అది చేయకోకుండా నేను దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళో నడుస్తున్నానని మనల్ని మనం బుకాయించుకున్నంత మాత్రాన
అది క్రైస్తవ్యము కానే కాదు. దేవుడి త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలాగా కుమారుడు వెళ్తూ వెళ్తూ కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఈ లోకములో విజయాన్ని సాధించి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడు అయినట్టు ఆయన వెళుతూ నీకు ఇచ్చిన వాగ్దానమైన పరిశుద్ధాత్మని నీవు పొందుకొని ఈ లోకంలో నీ క్రైస్తవ జీవితంలో ముందుకు నడిస్తే నేను ఇంకొక వ్యక్తిని నడిపించాల్సిన అవసరం లేదు. ఇది కరెక్టు, ఇది తప్పు, ఇలా జీవించు, దేవుడిని ఆత్మతో ఆరాధించు, సత్యంతో ఆరాధించు, మానవ పద్ధతుల్లో దైవోపదేశంలో బోధించే వాళ్ళని దూరంగా పెట్టి దేవుడికి లోబడి జీవించు అని పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తున్నప్పుడు ఆ సర్వ సత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మకు నువ్వు లోబడి దేవుడి ప్రియమైన కుమార్తెగా, కుమారుడిగా జీవిస్తూ ఉంటావు. అదే సూచన. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? మానవులకి లోబడడు. లోబడడంటే విధేయత కలిగిన జీవితం కాదు. మానవ సిద్ధాంతాలకి లోబడడు, లోకంలో ఉన్న ఆచారాలకు లోబడడు, లోకంలో ఉన్న పద్ధతులకి లోబడడు. కానీ దేవుడు బైబిల్కి అనుగుణమైన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులకు ఉపయోగపడేటట్లు దేవుడికి వచ్చి సాక్షిగా జీవిస్తూ తన జీవితాన్ని ఎదుటి వ్యక్తులకి క్రైస్తవుడు అని నిరూపించుకుంటూ ముందుకు సాగి వెళ్తాడే కానీ మనుషుల మెప్పు కోసం జీవించడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగ పరిశుద్ధాత్మ కలిగి నువ్వు సర్వసత్యములో నడిపిస్తుంటే దేవుడు నిన్ను ఇంకా బలవంతుడైన యోధుడిలాగా చేస్తాడు. ఆ యోధుడులాగా చేసే విధానమే ఇక్కడ ఉంటుంది. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు భయభక్తులై ఉండి బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదించుటకు శక్తి మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాల్ని ధరించుకొనడి. దేవుడు మొట్టమొదటిగా ఆయన దైవత్వాన్ని తెలియజేసుకోవడానికి ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపించాడు. ఆ ప్రియకుమారుని ఎవరైతే అంగీకరించారో వారు క్రైస్తవులు అనబడతారు. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ద్వారానే నేను నా యొక్క పవిత్రమైన జీవితాన్ని కొనసాగించగలను, దేవుడికి ఇష్టడుగా ఉండగలనని ఏ వ్యక్తి అయితే నమ్మి ఆయన దేవుడిగా అంగీకరిస్తారో వారు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. అంటే మొట్టమొదటిగా దేవుడిని, యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. ఆ రక్షకుడినిగా అంగీకరించిన తర్వాత ఆ రక్షకుడు చెప్పిన మార్గంలో నడవటానికి నిన్ను సహాయపడే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుని ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత దేవుడు నీకు సర్వాంగ కవచాలనే నీ హృదయానికి ఎలాగైతే కవచాలుగా పెట్టుకుంటావో ఆత్మీయమైన ఆభరణాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దబడే ఆభరణాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈ ఆభరణాలతో, ఈ సౌశీల్యంతో, ఈ సుందరమైన అందమైన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సైతాన్ని ఎదిరించి లోకంలో దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా ఉండగలవు. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు అంటే పరిశుద్ధాత్మని పొందుకోవటం అనేది మొట్టమొదటి క్రియ. ప్రపంచ మానవాళికి దేవుడు పెట్టిన మొట్టమొదటి నిబంధన, ఆదేశము, ఆజ్ఞ. నువ్వు ఖచ్చితంగా అది పొందాల్సిందే. అది పొందాకే నీ జీవితము అని చెప్పిన దేవుడు తర్వాత నీకు సర్వాంగ కవచాలను ఇస్తాడు. సర్వాంగ కవచాల తర్వాత కృపావరాలను ఇస్తాడు, ఆత్మవరాలను ఇస్తాడు. అంటే ఇది సర్వాంగ కవచాలు నిన్ను నువ్వు విశ్వాసంలో నడిపించుకోవటానికి, దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా ఉండటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. తర్వాత కృపావరాలు, ఆత్మవరాలు, నువ్వు దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొని అది ఇతరులకు ప్రకటించి వాళ్ళందరినీ దేవుడి మార్గంలోకి నడిపించడానికి, దేవుడి యొక్క సంఘాన్ని నువ్వు కడటానికి ఆత్మవరాలు, కృపావరాలు ఉపయోగపడతాయి. అలాంటి దేవుడి యొక్క మహాశక్తిలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను నువ్వు గుర్తించాలి. రెండోది సర్వాంగ కవచాల్ని నిన్ను నువ్వు సౌశీల్యమైన అందమైన వ్యక్తిలాగా, ఆత్మీయమైన జీవితం కలిగిన వ్యక్తిలాగా నిన్ను నువ్వు రూపాంతరం చేసుకునే ప్రక్రియకు వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క ఆత్మ వరాల్ని, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, ఇంకా అద్భుతాలు చేసే వరాలు, రకరకాలైన దేవుడి వరాలతో దేవుడి యొక్క సువార్తని విరివిగా ప్రపంచవ్యాప్తంగా సువార్తని ప్రకటించి దేవుడి మార్గంలోకి దేవుడి వెలియని వ్యక్తులను కూడా తీసుకొచ్చి వారిని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి నువ్వు కంకణం కట్టుకున్న దేవుడి యోధుడు లేగా దేవుడు నిన్ను మార్చుకునే ప్రక్రియలో అది మూడోది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆత్మని పొందిన తర్వాత దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ఇవి. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు 14వ వచనం నుంచి చదువుకున్నాము. అంటే 13వ వచనము, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తి మగులగినట్లు
దేవుడిచ్చి సర్వాంగ కవచాలని ధరించాలి. మొట్టమొదటి ఏంటంటే మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. రెండోది నీతి అనే మైమరువు. మూడోది పాదాలకి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని జోడు. నాలుగోది విశ్వాసం అనే డాలు. ఐదోది రక్షణ అనే శిరస్త్రానము. ఆరోది దేవుడి వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ 6 ధరించాలని చెప్తున్నాడు. మానవుడి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి, అంటే తల నుంచి అరికాల వరకు, తల కానీ, హృదయ భాగము కానీ, చేతులు కానీ, నడుము కానీ, కాళ్ళు కానీ, ఇలాగ మనము ఒక యోధుడు, ఒక ఆర్మీలో ఉన్న ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకొని శత్రు సైన్యాన్ని జయించడానికి, ఎలాగైతే తను ఒక యుద్ధ కథన రంగంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే తను తాను కాపాడుకునే మార్గాలన్నీ పెట్టుకొని వెళ్తాడో, క్రైస్తవుడిగా ఆధ్యాత్మిక జీవితంలో నీవు కూడా నడుస్తూ బయలుదేరినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధనని దేవుడిచ్చే సర్వాంగ కవచాలని ధరించుకొని నువ్వు కథన రంగంలో ముందుకు నడవాలి. అప్పుడే నువ్వు జయం సాధిస్తావని చెప్తున్నాడు. వీటిలో సత్యము, నీతి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. ఇవి క్యాజువల్గా నువ్వు బాప్తిసం తీసుకోకముందు వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే, సత్యం అనే దేవుడే సత్యం, యేసుక్రీస్తే సత్యమైన నిజమైన దేవుడని నమ్ముతావు. సొంకలాగా అయ్యా పాపినైనా నన్ను క్షమించంటే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. అయ్యా నన్ను నీ మార్గంలోకి నడిపించు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని నిన్ను సిద్ధపాటు చేసుకొని బాప్తిసమైన ప్రక్రియలోకి వెళ్ళిపోతావో, అప్పుడు దేవుడిగా అంగీకరించడం అనేది సత్యాన్ని తెలుసుకుంటావు. నువ్వు పాపిని ఒప్పుకొని నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. దేవుడి యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాననే వాక్యం వింటూ దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటూ సిద్ధపడుతూ దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటావు. ఇవి బాప్తిసం తీసుకోకముందు ఆభరణాలుగా వీటిని దేవుడు చెప్తాడు. తర్వాత ఈయనే దేవుడు, ఈ నా జీవితంలో నా శారీరకమైన ప్రతి బాధని, కష్టాన్ని అవన్నీ తీసేస్తాడని ఒక విధమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు. రక్షింపబడితే ఈయనే దేవుడు కదా, రక్షింపబడితే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడని చెప్పి ఒక విశ్వాసంతో రక్షింపబడతావు. వాక్యం చదివితే అది నన్ను సర్వసత్యంలోకి మంచి మార్గంలో నడిపిస్తుంది కదా అని యథాలాపమైన ఈ 6 లక్షణాలతో దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తూ ఉంటారు. ఈయనే సత్యవంతుడు, అది ప్రపంచంలో ప్రతి వ్యక్తి చెప్తాడు. ఈయన్ని పాపినని ఒప్పుకుంటే ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు అనేది రెండోది. ఆయన మార్గాల్లో మంచిగా, అంటే ఎవరికి నష్టం కలిగించకుండా నా వరకు నేను మంచిగా నడుచుకుంటే చాలని నువ్వు దేవుడితో సిద్ధపడుతూ ఉంటావు. నన్ను విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా జీవితాల్లో నా కుటుంబానికి మేలులు చేస్తాడని విశ్వాసం ఉంటుంది. మామూలుగా ఎప్పుడు దేవుణ్ణి, అమ్మో నేను బయట ఉంటే దేవుడు కుమారుని కాదు కదా, రక్షింపబడాలి, దేవుడు సమాజంలోకి రావాలి, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొవాలి, క్రైస్తవురాలుగా పిలిపించుకోవాలి అని చెప్పి రక్షణ పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యం చదవటం మూలంగా తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది కాబట్టి వీటిని నేను వాక్యం చదువుతానని చెప్పి చదివే ఈ 6 కూడా పాటించే క్రైస్తవుల ప్రపంచంలో 99% ఇంతవరకే. ఇవి భౌతికమైన ఈ జీవితానికి నిన్ను కాపాడుతాయి కాబట్టి 99 మంది ఇదే కోణంతో దేవుణ్ణి ఆధ్యాత్మికమైన జీవితంలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. కానీ దేవుడి ఉద్దేశము అది కాదు. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు అవి దేవుడు నీకు ఇచ్చే ఆభరణాలాగా ఇచ్చే, కానీ నువ్వు ధరించుకొని నీ స్వశక్తితో, నీ జ్ఞానంతో, దేవుడి పట్ల భక్తితో నువ్వు ధరించుకునేవి కాదు అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడిచ్చే సర్వాంగ కవచాలంటే దేవుడు నీ భక్తికి మెచ్చి, నువ్వు తీసుకున్న బాప్తీసానికి మెచ్చి, నువ్వు ఆయన చెప్పినట్లుగా ఆజ్ఞానుసారంగా పరిశుద్ధాత్మని పొందుకొని దేవుడి మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఈ సర్వాంగ కవచాల్ని నీకింకా అలంకారముగా, నీ సౌశీల్యాన్ని పెంచేటట్లుగా పరలోక రాజ్యానికి సిద్ధపడే యోధుడుగా క్రైస్తవ మార్గంలో అన్వేషించేటప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచాలు. ప్రియమైన దేవుడి సంగమా, వాక్యాన్ని యథాలాపంగా మనం ఆలోచిస్తే, యథాలాపంగా ఈ లౌకికంగా భౌతికమైన మన జీవితానికి సరిపోయేటట్టు లేవడదు, కానీ అంతర్లీనముగా దేవుడి యొక్క మనసు అంతరంగంలో ఉన్న ఆత్మీయమైన జ్ఞానంతో నువ్వు దాన్ని అంగీకరించడానికి నీకు మనసు ఉంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. సత్యమనే తట్టి మొట్టమొదటిగా
యేసుక్రీస్తు సత్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంతకుముందు ఈయనే సత్యవంతుడని నువ్వు తెలుసుకున్నావు. కానీ ఈ సర్వాంగ కవచాల్లో సత్యమనే తట్టి, అంటే నీవు నిలబడటానికి స్టాండ్. ఈ సొసైటీలో నువ్వు క్రైస్తవుడివి, సత్యవంతుడైన దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నానని స్థిరమైన సాక్ష్యాన్ని ఇవ్వటానికి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పిలాతు ఎదురుగా నుంచొని, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చదువుకోండి. నువ్వెవరివి, అసలు ఎందుకు వచ్చావు అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చానట. తర్వాత సత్య సంబంధి అయిన ప్రతివాడునో నా మాట వినును అని చెప్తాడు. నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్యం గురించి యేసుక్రీస్తు మానవుడుగా ఉన్నప్పుడు చెప్పినది ఏంటో తెలుసా? ఆ సత్యం గురించి, దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఎవడైతే ఆ సత్యాన్ని అన్వేషించి ఆ సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు నా మాట వింటాడు, నా ప్రకారం నేను చెప్పినట్లుగా జీవిస్తాడని యేసుక్రీస్తు పిలాతు ఎదురుగా ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు సమాజం ఎదురుగా ఇస్తావు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, సత్యాన్ని నేను నమ్ముకున్నానని అక్కడితో ఆపేసేయడం కాదు, కానీ ఆ సత్యమునకు వచ్చిన సాక్ష్యం ఇవ్వడానికి ప్రపంచం ముందు నువ్వు నిలబడతావు అని చెప్తున్నాడు. అదే యేసుక్రీస్తు వెళ్తూ వెళ్తూ ఈ యొక్క సంఘంతో చెప్పింది ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుతాము. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని చెప్తున్నాడు. అదే 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం చెప్తాడంటే, సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును అని చెప్తాడు. అంటే ఆ సత్య స్వరూపి అయిన ఆత్మని పొందిన వీరు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన కోసము నిలబడే వ్యక్తిగా ఉంటారు. అంటే దేవుడి కోసం నిలబడే ఒక వ్యక్తిగా, సత్యాన్ని బోధించే వ్యక్తిగా నువ్వు నిలబడేటట్లుగా సర్వాంగ కవచాల్లో మొట్టమొదటి నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మీ అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనే పాపాల నుంచి మిమ్మల్ని విమోచించాలంటే ఏకైక దేవుడు ఆయనే, ఆయన ద్వారానే మాత్రము మోక్షానికి ప్రాప్తము, మీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలంటే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు అనే సాక్ష్యాన్ని ఇవ్వడమే సత్యము. సత్యం అనేది ఏంటంటే ఆ సత్యం మీద నువ్వు నిలబడతావు. రెండోది నీతి అను మైమరువు, అంటే బ్రెస్ట్ ప్లేటు. నీతి అనే మైమరువు. ఇందాక శంకర ఏమంటాడో, దేవా పాపినైనా నన్ను క్షమించంటే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డావు, ఆ నీతి కోసము నువ్వు నిలబడుతున్నావా లేదా, నీతిగా జీవిస్తున్నావా లేదా, ఆ నీతిమంతుడి కోసం నువ్వు నీతిగా జీవిస్తున్నావా లేదనేది నువ్వు పరిశీలించుకున్నట్లయితే ఆ నీతిని, నువ్వు పొందిన ఆ నీతిని చివరి వరకు యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో అలా జీవించటానికి, అది అందరికీ సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీతిని అలంకారంగా నువ్వు ధరించుకొని ముందుకు సాగుతూ ఉండాలని దేవుడు చెప్తాడు. అంటే ఎప్పుడైతే దేవుడి యొక్క రక్తం మూలంగా నీ పాప పంకిలమైన జీవితం నుంచి నీతిమంతుడిగా నిన్ను తీర్చిదిద్దాడో, నవీనమైన స్వభావంతో అదే నీతిని కొనసాగిస్తూ ఉండాలి అనేది రెండోది చెప్తున్నాడు. అంటే అంతకుముందు ఏ జీవితం అయితే తప్పనుకొని నువ్వు నిర్ధారించుకొని దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను నీతిమంతుడిగా చేస్తాడని గతాన్ని అసహించుకొని దేవుడి దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా అవ్వటానికి నువ్వు ప్రయత్నించావో, ఆ గతాన్ని మొత్తం వదిలేసేసి మంచి ప్రవర్తనతో అందరికీ, ప్రపంచంలో అందరికీ నీ యొక్క ప్రవర్తన కనబడేటట్లుగా నీతి అనే మైమరువు. అంటే ప్రతి వ్యక్తి చెస్ట్ ముందు పెట్టుకొని నడుస్తాడు కానీ దాన్ని వెనక్కి వీపు భాగంలాగా చూపించడు. కాబట్టి నీ క్రైస్తవ జీవితము నీతివంతమైనదిగా, ప్రపంచానికి కనబడేటట్లుగా, జీవించేటట్లుగా నీలో నీతి క్రియల్ని దేవుడికి సంబంధించిన సత్క్రియలతో నిన్ను నింపి నడిపిస్తాడు.
అది ఆయుధముగా నీకు ఇస్తాడు. సర్వాంగ కవచాల్లో రెండోది కవచముగా నీతి అనే మైమర్ అంటే నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ని నీ చెస్ట్ మీద ప్రపంచానికి కనబడేటట్లుగా నీ సత్క్రియల మూలంగా అలంకరింపచేస్తాడు. మూడోది సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును చూడు. ఆర్మీలో ఒక వ్యక్తి వెళ్తుంటే కాళ్ళకి మంచి బూట్లు వేసుకుంటాడు. అంటే అది ఎక్కడైనా అగ్నిలో అయినా నడవచ్చు, గాజు పెంకుల్లో అయినా నడవచ్చు, ముళ్ళల్లో అయినా నడవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆగకోకుండా ముందుకు నడుస్తూ వెళ్ళిపోవటానికి పాదాలకి జోడి, దేవుడిచ్చే జోడి. అలాంటి జోడిని నీకు ఇస్తాడంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇతరులు హేళన చేయొచ్చు, అవమానించవచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, చివరికి మరణమే ఎదురైనా కానీ సిద్ధ మనస్సు కలిగిన జోడుతో నువ్వు ముందుకు నడుచుకుంటూనే వెళ్ళిపోతావు. సమాధాన సువార్త వలనంటే దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 17 నుంచి 21 నేను చదువుతాను, 18 నుంచి చదువుతాను. సమస్తమును దేవుడి వలనైనవి, ఆయన వలన క్రీస్తు ద్వారా తమతో సమాధానం పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధముల వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమిలాడుకుంటున్నాము. ఎందుకని మనం ఆయన యందు దేవుడి నీతి యగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడిన. సమాధాన సువార్తని నువ్వు ప్రకటించాలి. సమాధాన సువార్త అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నిటినీ మన మీద మోపక, అంటే 19వ వచనంలో దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకోవచ్చు ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించాడు. సమాధాన సువార్త. యేసుక్రీస్తు ఈ లోకానికి సమాధాన సందేశాన్ని తీసుకొచ్చాడు. మీ పాప పంకిలమైన జీవితాన్ని ఆయన సిలువలో విమోచించిన రక్తముతో మిమ్మల్ని పవిత్రులను చేస్తాడు అని ఆ సువార్తని తీసుకొని నువ్వు ఈ లోకంలో జ్యోతిలాగా ముందుకు వెళుతూ సిద్ధపడిన కన్యకల్లాగా నువ్వు ఉండాలి. ఎప్పుడు దేవుడు వచ్చినా వెళ్ళిపోయేటట్లుగా నీ జీవిత విధానంలో దేవుడి కోసం సిద్ధపడిన కన్యకలాగా నీ ఉండి ఆ సమాధాన సువార్తని ప్రకటించే, అంటే జోళ్ళు దొడుక్కొని ప్రకటించే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు సిద్ధపడి ఉండి సమాధాన సువార్తనంటే యేసుక్రీస్తు నీ కోసం చేసిన పాప విమోచన క్రయాన్ని ప్రపంచానికి ఆ సమాధాన సువార్తని ప్రకటించే యోధుడుగా ఉండేటట్లుగా దేవుడు నీకు సర్వాంగ కవచాల్లో 3వ కవచాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం అనే దట్టి అంటే దేవుడి కోసం నిలబడే సాక్ష్యం ఇచ్చే సాధనముగా నీకు శక్తినిస్తాడు. నీతి అనే మైమరం అంటే నీ పాప పంకిలమైన జీవితాన్ని పరిహరించే క్రీస్తు కోసం నిజమైన సాక్షిగా సత్ప్రవర్తనతో కలిగిన క్రైస్తవులు ఎలాగుంటారో అలాంటి సత్యంగా నిజాయితీగా జీవించే యోధుడిలాగా సమాజానికి నీ యొక్క అలంకారము ఆ నీతియుక్తమైన నీ జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఉండేటట్లుగా నిన్ను నిలబెడతాడు. 3వది సిద్ధ మనసుతో, అంటే దేవుడి కోసం స్థిరమైన మనసుతో సిద్ధపడి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ దేవుడు తెచ్చిన సమాధాన సువార్తని, యేసుక్రీస్తు గురించిన సువార్తని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ సమాధాన సువార్తని ప్రకటించడానికి సిద్ధముగా ఉంటావు. నువ్వెప్పుడు దేవుడికి సువార్తను చెప్పడానికి సిద్ధపడేటట్లుగా నీ మనసును దేవుడు తయారు చేసి అది నీకు సర్వాంగ కవచముగా 3వది ఇస్తాడు. అంతేగాని భయకంపితుడుగా దేవుడి సువార్తను చెప్పడానికి భయపడే వ్యక్తిలాగా నేను చేయడు, కానీ స్థిరమైన బలమైన శక్తిగా ఆయన సమాధానం సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంచుతాడు. అది 3వది సర్వాంగ కవచం. 4వది రక్షణ అనే శిరస్త్రాణం. యేసుక్రీస్తుని ఒప్పుకుంటే మనకి రక్షణ వస్తుంది. దేవుడని బాప్తిసం తీసేసుకున్నాం అనుకో, నీకు రక్షణ వస్తుంది, ఓకే. కానీ ఆ రక్షణ అలంకారప్రాయంగా నీ తల మీద అలా మిరుమిట్లు కొలిపే కిరీటంలాగా ఉండేటట్లు చేయాలంటే అది
ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, దేవుడిని రక్షకుడుగా అంగీకరించావనే ఆ గుర్తు తల మీద ఒక రాజుకి ఎలాగైతే రాజు కిరీటం ఉండదో, నువ్వు క్రైస్తవుడిగా దేవుడి చేత అంగీకరించబడి నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నానని ఆ రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించేటట్లుగా నీ తల మీద దేదీప్యమానమైన వజ్ర వైడూర్యాలతో వెలిగే కిరీటముగా దేవుడు ఒక కవచములాగా పెడతాడు. నేను రక్షించబడ్డాను, ప్రపంచంలో ప్రతి వ్యక్తి రక్షించబడ్డాడంటే దేవుడే కారణమని అలాంటి శిరస్థానాన్ని నీకిచ్చి ఆ రక్షణ సౌశీల్యాన్ని ప్రపంచానికి తెలియచేసే వ్యక్తిగా నీ తల మీద అలంకరిస్తాడు. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలని కోట్ల కొలది లెక్కింపసాలని జనాభా చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసినట్లయితే తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉంటారు. తెల్లటి వస్త్రాలు వీళ్ళకి ఎలాగ వచ్చినాయి ఏంటంటే, క్రీస్తు రక్తములో వాళ్ళ పాపాలని కడుక్కొని ఉదుక్కొని సత్క్రియలనే అలంకారాన్ని ధరించి రక్షణ పొందిన వ్యక్తులుగా ఉన్నాయంటే, నీ పవిత్రమైన జీవితముతో తెల్లని నీ హృదయ అంకరంగాన్ని కానీ ప్రతి దాన్ని నువ్వు తెల్లగా చేసుకొని తెల్లటి వస్త్రాలు ధరించి పరలోక రాజ్యంలో నీతి కిరీటాన్ని కానీ జీవ కిరీటాన్ని కానీ నువ్వు పొందితే అదే నీ రక్షణకి. ఇక్కడ భూమిలో నువ్వు ఎప్పుడైతే నీటిలో బాప్తిసం తీసుకొని రక్షణ పొందేవో, నరులందరి ముందు పరలోక రాజ్యంలో దేవుడు నువ్వు రక్షణ పొంది ఆ రక్షణ భాగ్యాన్ని పొందేవటానికి కిరీటము నీకు అలంకరింప చేస్తాడు. ఆ జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. నీ యొక్క వజ్రాన్ని వైడూర్యాలతో నింపబడిన ఆ జీవ కిరీటాన్ని దేవుడు నువ్వు రక్షణ పొంది చివరి దాకా నిలుపుకొని పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని పొందే రక్షణ ఇక్కడ మొదలుపెట్టిన రక్షణ పరలోక రాజ్యంలో జీవ కిరీటం పొందేదాకా ఉండేటట్లుగా అలాంటి సర్వాంగ కవచం లాంటి రక్షణ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడని చెప్తున్నాడు. విశ్వాసం అనే డాలు. విశ్వాసము, దేవుడు నాకు ప్రార్థన చేస్తే మా ఇంట్లో రోగాన్ని పోగొడతాడు, ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారు, ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు అవుతారు, ప్రార్థన చేస్తే ఏదైనా ఆగిద్ది, ఏదైనా జరిగిద్దనే విశ్వాసంతో నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి చివరి దాకా కొనసాగిస్తూ ఉంటావు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసం చూసావా? అలాంటి విశ్వాసంలోకి నిన్ను రూపాంతరం చెందుతాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నేను నా దేవుడి కోసం నిలబడతా. ఇది ఆయనకి సాధ్యమే. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేస్తాడు? దేవా నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే తొలగించగాకు, నీకు ఇష్టమైందే చెయ్యి, నీ చిత్తమైతేనే తొలగించు, నీ చిత్తమైతే చెయ్యి. నా జీవితంలోనే అడిగి అంత మంచి రక్షణలోకి, అలాంటి విశ్వాసంలోకి నిన్ను నడిపిస్తాడు. అంతేగాని వీటి కోసమే ఇవి చేస్తేనే దేవుడు అవుతాడా అనే ఆ సాధారణమైన విశ్వాసిస్తాయి. విశ్వాసం నుంచి విశ్వాసం అనే డాలు పట్టుకొని వెళ్తూ ఉంటే దుష్టుడు వేసే ప్రతి బాణము కానీ, లోకంలో వచ్చే ప్రతి శ్రమలు కానీ, ఇతరులు నిన్ను హింసిస్తున్నా, హేళన చేస్తున్నా ప్రతి దాన్ని ఆ డాలు, శత్రు భీకరమైన సైన్యంలోకి ఒక వ్యక్తి వెళ్తూ కత్తి పట్టుకొని ఆ డాలు శత్రువులు వేసే బాణాలు కానీ, బళ్ళాలు కానీ, తుపాకీతో కాల్చుతూ ఉంటే ఆ కాల్చిని కానీ అడ్డంగా ఉండే తనకు అడ్డంగా పెట్టుకుంటే తన జీవితంలో ఏదీ కాకోకుండా సురక్షితంగా ఉన్నట్లే అలాంటి బలమైన విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తే నీ జీవితంలో ఎటువంటి అపాయము రాదు. విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. విశ్వాసమే నిన్ను ప్రపంచాన్ని జయించిన జయశీలులుగా చేస్తుందని హెబ్రీయుల పత్రికలో ఒక పత్రికే విశ్వాస వీరుల గురించి ఉంటుంది. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విశ్వాసంతో అగ్నిగుండంలో పడితే ఏమైంది? వాళ్ళ తల వెంట్రుకలు ఏమన్నా కాలియా? అలాగే దానియేలు కానీ ఏమన్నా అయిందా? దానియేలుకి సింహం ఏమన్నా తినేసిందా? అలా అని కాదు. కానీ ఒకవేళ దేవుడి చిత్తం లేకపోతే కొత్త నిబంధనల గ్రంథంలో స్టెఫను చంపబడ్డాడు. అదే దేవుడి చిత్తము. యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడ్డాడు, దేవుడి చిత్తము. అపోస్తలులు 11 మంది, 12 మందిలో యోహాను తప్పించి 11 మంది హతసాక్షులయ్యారు. అది దేవుడి చిత్తము. వాళ్ళ కోసము మహిమ లోకములో కిరీటాలు, సింహాసనాలు ఉంచబడింది. అంటే ఇదే జరిగితే చిత్తము, ఇదే విశ్వాసము. నా విశ్వాసంతో వర్షం ఆగిపోవాలి, నా విశ్వాసంతో ఎదుటి వ్యక్తి బ్రతికి రావాలనే మూర్ఖమైన విశ్వాసం కాకోకుండా దేవుడి చిత్తములో అలాంటి దేవుడు దానికి అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు ఇష్టమైతే చేస్తాడు. దేవా చేయకపోయినా కానీ నీవు దేవుడివే, నువ్వు దేవుడివని నేను నమ్ముకున్నాను. సర్వ సృష్టిని సృష్టించావని, సర్వలోకము నీ మహత్తు గల మాట చేత నువ్వు శాసిస్తున్నావని,
అలాంటి నమ్మకంతో దేవుడిని నువ్వు ఆరాధించాలే కానీ నీ జీవితంలో ఒకటి చేస్తేనే దేవుడైతే ఆయన ఎన్నో చేస్తాడు. ఎన్నిసార్లు నువ్వు దేవుడిగా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటావా? రుణపడి ఉండవు కదా. మరలా రేపు కష్టం వస్తుంది, దేవా నన్ను కాపాడు, దేవా కాపాడు, దేవా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా బతుకుతావు, దేవా నన్ను బతికించని. నువ్వు అడగంది ఎప్పుడు? మనం అడగంది ఎప్పుడు దేవుణ్ణి? జీవితంలో నువ్వు అడగంది ఎప్పుడు? చచ్చిపోయే ముందు కూడా దేవా నన్ను బతికించు, వాళ్ళ కోసం బతికించు, వాళ్ళని చూడాలి, నేను చెయ్యాలి. ఇదా విశ్వాసము? నిన్ను బ్రతికించమనేదా విశ్వాసము? యేసుక్రీస్తు సిలువలో చనిపోతున్న ప్రాణాన్ని అప్పగించి, ఇది అప్పగిస్తున్నాను దేవా అన్నాడు. నన్ను బ్రతికించన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? మరి విశ్వాసం ఉంది కదా, దేవుడి కుమారుడు కదా. దేవా నన్ను బ్రతికించు, నేను దేవుడు నన్ను నిరూపించుకుంటాను ప్రపంచం మొత్తం. నువ్వు బ్రతికిస్తే దేవుడిని నమ్ముతుందని ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడా? ఛాలెంజ్ చేయలేదు కదా. ఆ పాప విమోచన క్రయం ఆయన చేయాల్సిందే. ఆయన తారనే సమస్త మానవాళి రక్షణ పొందుతుంది కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని ఆయన చేయాలి కాబట్టి దేవుడి కోసం తన ప్రాణాన్ని కూడా మనిషిగా అర్పించాడు. అది దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం, అది విశ్వాసం. దేవుడంటే దేవుడిగానే నువ్వు ప్రేమించాలి, దేవుణ్ణి దేవుడిగానే అంగీకరించాలి. నువ్వు చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు, ఇప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మరి పరలోక రాజ్యంలో ఆయన దేదీప్యమైన సింహాసనంతో ప్రకాశవంతమైన వెలుగుతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు దర్శించుకుంటావు? అక్కడ ఎప్పుడు ఆరాధన చేస్తావు? ఆ మహిమ రాజ్యంలో నువ్వు ఎప్పుడు ఉంటావు? జీవితాంతం మనం కోరికలు కోరుకుంటూ ఇక్కడే నన్ను ఉంచని విశ్వాసంతో ప్రతిమలాడుకుంటూ ఉంటే మరి పరలోక రాజ్యం సృష్టి ఎప్పుడు అంతమవుతుంది? పరలోక రాజ్యం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే దేవుడి చిత్తానికి లోబడతాం, దేవుడికి విధేయత కలిగిన జీవితం. నీ జీవితంలో ఇప్పుడు దాకా చేసిన కార్యాలు చాలు నువ్వు జీవితాంతం దేవుడిని సేవించడానికి. ఇంకా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం నేను చెప్తున్నాను. ఈ క్షణం వరకు దేవుడు మీ జీవితాల్లో చేసిన ప్రతి కార్యము దేవుడి కోసం జీవించడానికి, మీ విశ్వాసం బలపడటానికి చాలు. ఇంకా ప్రత్యేకంగా దేవుడు మీ జీవితాల్లో ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి ఏమీ చేయాల్సిన అవసరంలా. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించడం నేర్చుకోండి. దేవుడి యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన సృష్టి స్థితి లయ కారకుడని ప్రపంచం మొత్తాన్ని ఆయన అదుపాజ్ఞల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న దేవుడని ఆయనకి భయపడి ఆయన్ని ఆరాధించి ఆయన పాదాలు చెంతమండి ఆరాధించడానికి ప్రయత్నించండి. అది దేవుడిచ్చే. నా యొక్క సన్నిధిలో మీరు వనకరా అంటున్నాడు. నా సన్నిధిలో గజగజ వణుకుతూ భయభక్తులు కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు ఒకే విధమైన నులువెచ్చని లేకపోతే చల్లారిన జీవితంతో కాకుండా వెచ్చటి దేవుడి యొక్క సార్వభౌమాధికారం కింద ఆయన కుమారులు కుమార్తెలుగా ఆయన కిరీటాన్ని అధిష్ఠించి ఈ లోకంలో జ్యోతుల్లాగా ఆయన్ని ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చివరిగా వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నా వాక్యం చదవటం మూలంగా మీరు బ్రతుకుతాడని చెప్తాడు. ఆత్మ ఖడ్గం నీ ఆత్మని బ్రతికించేది, నీ ఆత్మని దేవునికి నచ్చిన విధముగా మార్పు చెందేది వాక్యము. శారీరకంగా లోకంలో చదువుకోవటం మూలంగా నాకు మనసుగా నాకు తృప్తినిచ్చింది. ఈరోజు నేను బాధలో ఉన్నాను, వాక్యం చదువుకుంటే నన్ను ఆదరించింది, మా బిడ్డలకి జ్వరం తగ్గుతుందంటది, లేకపోతే జ్ఞానం వచ్చిందని చెప్తుంది, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పింది, లేకపోతే ఆశీర్వదించబడిన వాడు లోపలికి రమ్మంది అని లౌకికమైన ప్రతి భౌతికమైన నీ యొక్క అవసరాల్ని తీర్చేదిగా వాక్యాన్ని నువ్వు చదువుతున్నావే కానీ నీ ఆత్మని ఉజ్జీవింపచేసేదిగా వాక్యాన్ని చదవటం నేర్చుకోవడం ప్రారంభిస్తావు. అది సర్వాంగ కవచంలో వాక్యమనే ఆత్మ ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. దేవుడు వాక్యము బలము గలదై, దేవుడి వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల కల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినట్లుగా దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆ వాక్యము నిన్ను శోధిస్తుంది. ఆ వాక్యము నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అంటే వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మని ఆ వాక్యము పవిత్రతలోకి నడిపించాలే కానీ ఈ భౌతికమైన ఆలోచనతో దేవా యెహోవా నా ప్రాణమా నన్ను సన్నిధించుము, నా బాధల్లో నన్ను ఓదార్చుము అనే వాక్యాలు చదువుకొని ఈ లోకంలో ఆదరణ కోసం చదువుకునే వాక్యం వల్ల
దేవుడిచ్చే సర్వాంగ కవచాల్లో నీ కవచముగా అది ఉపయోగపడాలంటే నీ ఆత్మని ఉజ్జీవింపచేసి వాక్యం అనే దేవుడి ఆత్మ ఖడ్గంతో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తావని చెప్పండి. ప్రియమైన దేవుడి సంగమా, అన్నిటినీ మన లౌకికమైన వాటి కోసమే వాడుకుంటున్నావు, కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ఒక్కసారి ధరించుకుంటే ప్రతిదీ లౌకికమైన అవసరాల కోసం వాడుకున్న నీవు దేవుడి కోసమో దేవుడి సేవ కోసమో పరలోక రాజ్యంలో యోధుడిగా జయించి నువ్వు అక్కడ చేరాలన్న సంకల్పంతో దేవుడి ఆత్మ ప్రేరేపణతో నువ్వు చేసినట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు ఎంతో సంతోషపడతాడు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందిన నీవు ఈ 6 సర్వాంగ కవచాల్ని ధరించుకోవాలి. సత్యం అనే తట్టి, అంటే సత్యవంతుడైన ఆ దేవుణ్ణి నమ్ముకొని లోకంలో నువ్వు సాక్షిగా ఉండాలి. నీతి అనే మైబరు, అంటే నీతివంతమైన జీవితాన్ని, ఎప్పుడైతే దేవుడి రక్తంతో నువ్వు కలుషితమైన నీ పాప పంకిలమైన జీవితాన్ని నువ్వు పవిత్రంగా మార్చుకున్నావో, ఆ పవిత్రమైన జీవితాన్ని ప్రజల మొత్తానికి ప్రస్ఫుటంగా స్పష్టంగా నీ బంధువులకి నీ స్నేహితులకి ప్రపంచం మొత్తానికి చూపించేటట్లుగా దేవుడు నీకు కవచంగా ఇస్తాడు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని జోడిని నీకు ఇస్తాడు. అంటే మంచి జోడిని వేసుకొని, అంటే కాళ్ళకి చెప్పుల్ని షూస్ వేసుకొని ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండి దేవుడి యొక్క సమాధాన సువార్తని ప్రపంచానికి చాటించే వ్యక్తిలాగా, అయ్యా మీ అపరావతాల్ని క్షమించడానికి దేవుడు వచ్చాడు, మీ పాపాలని క్షమించడానికి దేవుడు వచ్చాడు, మిమ్మల్ని సమాధానపరచుకోనికి వచ్చాడు, దేవుడికి లోపడండి, ఆయన ద్వారా మీ జీవితాల్లో శాంతి ఉంటుందని సమాధాన సువార్తని ప్రకటించే సిద్ధ మనసు కలిగి, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎదుటి వ్యక్తులు నిన్ను అవహేళన చేస్తున్నా, శ్రమల్లో అయినా, అవమానాల్లో అయినా, నిందల్లో అయినా, ఘోరమైన విపత్తుల్లో అయినా కానీ దేవుడి సువార్తని, చెరసాల్లో ఉంటే పౌలు సువార్తను ప్రకటించాడు. నన్ను కాపాడు అనలేదు. ఆ నదుల్లో పడవలు తెగిపోయినప్పుడు, పడవలు పగిలిపోయినప్పుడు, చనిపోతున్నప్పుడు కూడా ఆయన ప్రాణం గురించి ఆలోచించుకోకుండా దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు, అతడి ఆజ్ఞ లేనిదే మీ ప్రాణం పోదు, మీరు బ్రతుకుతాడని దేవుడు నాతో చెప్పాడు రాత్రి దర్శనంలో, మీరంతా సజీవంగా ఆ దీపంలో ఉంటారు, భయపడకండి అని చెప్పిన పౌలు భక్తుడున్నాడు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆదరించగలుగుతున్నారా? అంత సిద్ధపడిన మనసుందా? సమాధాన సువార్తని ప్రకటించడం కాదు, మీ మనస్సు సిద్ధపడిన కన్యకల్లాగా ఉన్నదా లేదా అనేది దేవుడు సర్వాంగ కవచాలను ఇస్తానే ఉంది. విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. పైన 3 నువ్వు సిద్ధముగా ఉంటే ఈ 3 వెపన్స్తో శిరస్త్రాణం పెట్టుకొని, ఆత్మ అనే ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని, డాలును పట్టుకొని ప్రపంచంలో ఆ యుద్ధానికి బయలుదేరితే క్రైస్తవుడిగా ఎటువంటి దుష్ట సాతానీయ శక్తులు కానీ ఏది నీ ముందు నిలబడుకోకుండా నీకు జయాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాంటి దేవుడిచ్చే సర్వాంగ కవచాలని మీరు కోరుకోండి. పరిశుద్ధాత్మని పొందుకోండి మొట్టమొదటిగా. తర్వాత దేవుడిచ్చే సర్వాంగ కవచాలని పట్టుకొని ఆత్మీయమైన కోణములో దేవుడి వాక్యాన్ని చదవండి, ఆత్మీయమైన దీవెనలు పొందండి, ఆత్మలో ఉజ్జీవింపబడి ఇంకో వ్యక్తిని వెలిగించే వ్యక్తిలాగా మీ ఆత్మీయ జీవితం ఉండాలి. కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా చల్లారిన జీవితంతో వాక్యాన్ని కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ, పాటలు కానీ, భౌతికమైన ఈ లోకపు ఆశీర్వాదాల కోసమే మనం ఇంకా పాడుకుంటూ చేస్తూ ఉన్నామంటే పరలోకము నుంచి ఆ దేవుడు చూసి నీ కోసం చనిపోయినందుకు సిగ్గుపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, దేవుణ్ణి ఆత్మీయమైన కోణంలో చూడండి. అలాంటి ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చి ఆత్మీయ జీవితంలో ఆయన సర్వాంగ కవచాలు ఇచ్చి మిమ్మల్ని బలముగా నడిపించుకొనుగాక. ఆమేన్.